నమస్తే డిటివి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక నరసరావుపేట సెంటర్ దగ్గర పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రధాన కూడలిలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి శిలా విగ్రహం దగ్గర నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కాలజ్ఞానకర్త వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి శిలా విగ్రహం చుట్టుప్రక్కల 4 జిల్లాలో ఎక్కడా లేదని, చిలకలూరిపేటలోనే 2002లో కొంతమంది దాతల సహాయ సహకారాలతో ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యునికైనా సమస్య అనేది వస్తే ఆ వెంటనే ఈ కమిటీ తరపున పరిష్కార దిశగా నిలబడతామని, ఈ కమిటీ ఏ కార్యక్రమం చేసినా ఈ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం దగ్గర నుంచే ప్రారంభిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ మన పోతులూరి బ్రహ్మేంద్ర వారి బొమ్మ దగ్గర కొత్తగా సంవత్సరం మేము అందరం కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు జరుపుకున్నాం. అలాగనే మరి అందరికి కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మరి గత సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మరి అలాగనే ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా మరి ఆ పోతులూరి బ్రహ్మేంద్ర వారు ఎన్నెన్నో కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి చిన్న విషయం కూడా, ప్రతి కార్యక్రమం కూడా ముందు పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహించుకోవడానికి జరుగుతుంది. మరి అలాగనే ప్రతి విషయంలో కూడా మాకు ముందు పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారికి నమస్కారం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ పూజా కార్యక్రమం పాల్గొని అప్పుడు కానీ ఏ కార్యక్రమం అయినా మరి పాల్గొనడానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి అలాగనే ఈ సంవత్సరం కూడా మరి ముందుగా పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వారికి మేము పూజా కార్యక్రమంలో చేసి దాంట్లో పాల్గొని మా కమిటీ అందరం పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. చిలకలూరిపేట పట్టణంలో పల్నాడు జిల్లాలో ఎక్కడా లేని విధంగా 2022లో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి శిలా విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాతల సహకారంతో ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా తెలంగాణలో కూడా మాకు చాలా ఈ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి వల్ల మంచి పేరు అయితే వచ్చింది. 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మేము ఈ జేజినాయన గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. ఏ కార్యక్రమం కూడా మేము చిలకలూరిపేట పట్టణ మరియు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అని మేము ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ నియోజకవర్గంలో మా వంతుగా మా కమిటీ సభ్యుల అన్నదండలతో సహకారాలతో మేము నిర్వహిస్తూ వచ్చాం. మేము ప్రతి కార్యక్రమానికి కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గర ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని చేయడం జరుగుతుంది. అలాగనే ఈ నూతన సంవత్సరంలో కూడా ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఈ యొక్క శిలా విగ్రహం దగ్గర పూజ చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.